ముందుగా అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు, వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మరి వినాయక చవితి వచ్చేస్తోంది అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదాలు ఎన్నెన్నో మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఉండ్రాళ్ళ పాయసం అని, పాలతాలికలని, కుడుములని, తీపి కుడుములని, అలాగే ఉండ్రాళ్ళు చేస్తూ ఉంటారు చాలా చోట్ల. ఇలా రకరకాల ప్రసాదాలు మనం పెడుతూ ఉంటాం కదా. కిందటి సంవత్సరం మన ఛానల్లో వినాయక చవితి సందర్భంగా నేను మీకు మోదకాలు చేసి చూపించాను. చాలా మంది ట్రై చేశామని చెప్పారు, చాలా బాగా వచ్చాయని చెప్పారు. అప్పుడు చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ సంవత్సరం మన వినాయక చవితి సందర్భంగా మన ఏం చెప్పారు శ్యామ్నగర్లో? శ్యామ్నగర్ చెప్పబోతున్నారు వినాయకుడి లడ్డు. లడ్డు అంటే మీరు రెగ్యులర్గా తినేటువంటి లడ్డు కాదండి, నేను ఈ లడ్డు చేయబోతున్నాయి వాళ్ళ. ఎస్, వినాయకుడికి మనం ప్రసాదంగా పెడతాం కదా, బేలం కూడా వేస్తూ ఉంటాము. లడ్డు మామూలుగా అసలు ఆ లడ్డు సైజ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. సో మరి ఈసారి నేనైతే ఇంత చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం అది ఎంత వస్తుందో. ఓకేనా? సో మరి వినాయకుడి లడ్డు, అది కూడా గోధుమ రవ్వతో చేయబోతున్నాను. మొదలు పెట్టేద్దాం. ముందుగా పెనం పెట్టేసుకుని గోధుమ రవ్వని వేయించుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి నేను. దీని ప్రకారం అంటే మనం చేసేది పెద్ద లడ్డు కాబట్టి నేను ఈ కప్తో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు చేసేటువంటి సైజుని బట్టి మీ క్వాంటిటీని చూసుకుని వేసుకోండి. ఓకేనా? ముందు ఈ రవ్వనంతా కూడా వేయించుకోవాలి. ఇది సన్న గోధుమ రవ్వ. సన్న అంటే సన్న కూడా కాదు, మధ్య రకం ఉంటుంది కదా, మరీ సన్నది కాకుండా మరీ లావుది కాకుండా మధ్య రకం, ఆ మధ్య రకం ఉన్నటువంటి గోధుమ రవ్వ అనమాట. నెయ్యి వేసుకున్నాము. మరీ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన పని లేదండి, జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇది వేగుతూ ఉంటుంది. ఇది వేగేలోపు మనం ఏం చేద్దామంటే దీనికి సరిపడా నీళ్లు మనం మరిగించుకుందాం విడిగా. ఓకే, నేను ఈ కప్పుతో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. దానికి 3 కప్పుల నీళ్లు మనం మరిగించుకుంటాం. మొత్తం 3 కప్పుల నీళ్లు. దీన్ని వేడి చేసేసుకున్నాము. ఈ నీళ్లు మరిగించుకుంటే ఏంటంటే మరిగిన తర్వాత దీన్ని అందులో వేసేసి ఆ రవ్వను ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది, ముందు వేడి చేసుకుని పెట్టుకుంటే. అందుకని వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. అండ్ ఈ వాటర్ వేయంగానే దీంట్లో మనము కలర్ కూడా యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్, ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను. అంటే ఇది ఆప్షనల్, మీకు వేసుకోవాలని లేకపోతే ఖచ్చితంగా మానేయచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. జస్ట్ నేను లుక్ బాగుంటుందని చెప్పి వేసా అంతే. మొత్తం ఇది ఇందులో చక్కగా ఉడికిపోవాలన్నమాట. మీకు తెలుసా అసలు గణేశుడికి లడ్డు ఎందుకు ప్రసాదంగా పెడతారో? ఒకసారి కుబేరుడట గణేశుడిని ఇంటికి భోజనానికి ఆహ్వానించాడట. అయితే వక్రతుండుడైన గణేశుడు భోజనానికి వెళ్ళగానే కుబేరుడు పంచభక్ష పరమాన్నాలు వండి పెట్టినా తినడానికి పాపం గణేశుడికి ఇబ్బందిగా అనిపించిందట. అంటే ఈ తొండం అదంతా వండి తినడానికి ఇబ్బందిగా అనిపించిందట. అప్పుడు ఏం చేయాలో తెలియక పరమశివుడిని కోరితే పరమశివుడు చెప్పాడట, చక్కగా అన్నాన్ని లేదా బెల్లాన్ని రెండింటిని కలిపి కొంచెం పాలు పోసి ఒక ఉండలాగా చేసి పెట్టు, లేదా శనగపిండితో చక్కగా ఏదైనా ఒక లడ్డూ లాగా చేసి పెట్టు, బెల్లం అన్ని వేసి జీడిపప్పులు వేసి, అది ఇష్టంగా తింటాడు వినాయకుడు అని చెప్పాడట పరమశివుడు. అందుకని వక్రతుండుడుగా ఉన్న వినాయకుడు ఇష్టంగా తినగలడు కాబట్టి, సులువుగా తినగలడు కాబట్టి ఈ లడ్డూ ప్రసాదం అనేది అంత ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి లడ్డు ప్రసాదంగా పెట్టడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. అందుకే ఇవాళ మనం కూడా ఈ లడ్డూని చేసేస్తున్నాం. ఇది మాత్రం ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి అంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది
కొంచెం చెప్పాలంటే మోతీచూర్ స్టైల్లో ఉంటుంది అనమాట. టేస్ట్ మోతీచూర్ స్టైల్. నార్మల్ గా నేను ఇంట్లో మోతీచూర్ లడ్డూలు చేసినా కూడా శనగపిండితో చేయను, ఇలా సన్న గోధుమ రవ్వని ఉడికించి దాంతోనే లడ్డూలు చేస్తూ ఉంటాను. సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే ఇవాళ ఒకటే లడ్డు, పెద్ద లడ్డు చేస్తున్నాను అంతే. చూసారా మొత్తం వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఇంకిపోయింది. సో రవ్వ ఉడుకుతోంది కదా. ఇప్పుడు దీంట్లోనే మొత్తం మనకు ఒకసారి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకుని చక్కెర యాడ్ చేసేద్దాం. మీరు ఈ వినాయక చవితికి ఎలాంటి ప్రసాదాలు చేస్తున్నారు, గణేశుడికి కొత్తగా ఏం ప్రసాదాలు నేర్చుకున్నారు నాకు కామెంట్స్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. చూద్దాము రవ్వ ఉడికిందో లేదో. యా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాతే మీరు షుగర్ వేసుకోండి బెటర్, ఎందుకంటే ఉడకకుండా షుగర్ వేస్తే మళ్ళీ అది పాకానికి ఇది ఉడుకుతుందో లేదో అన్న డౌట్ ఉంటుంది మనకి. మొత్తం ఇది ఉడికింది అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే షుగర్ యాడ్ చేసుకోండి. మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకోవాలి. మళ్ళీ ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో, స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక బౌల్ వేసుకోవచ్చు చక్కెర, కొంచెం లైట్ గా ఉన్నది సరిపోతుంది అంటే 3/4 వంతు వేసుకోవచ్చు అనమాట. సో మొత్తం చక్కెర ఇందులో వేసేద్దాం. నేను ఒక 3/4 వంతు వేసాను. ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే బ్యాలెన్స్ వేద్దాం. మళ్ళీ తిప్పాలి. ఈ చక్కెర అంతా కరిగి పాకం లాగా అయ్యే వరకు దీన్ని మనం తిప్పుతూ ఉండాలి. అదిగబ్బా మొత్తం పంచదార అంతా కరిగి 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 చక్కగా చూసారు ఎలా ఉందో. ఆహా, మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు పాకం లాగా అయిపోవాలి. అంటే ఈ పెనాన్ని ఊడి ఈ మిక్చర్ అంతా కూడా వచ్చేసేంత వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి మనం. ఇప్పుడే దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేద్దాం. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. పెనం నుంచి మొత్తం ఇదంతా వదిలేసేంత వరకు తిప్పాలి. మొత్తం చూసారా అండి, మనం ఇలా కలుపుతా ఉంటే గనుక ఆ పెనం నుంచి అది అలా వదిలేస్తుంది. సో అలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం మనకి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉడికించుకుంటే చల్లారేసరికి కొంచెం గట్టి పడుతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారాలన్నమాట. చల్లారితే కానీ మనకి లడ్డు అవ్వదు, గోరువెచ్చగా కూడా ఉండకూడదు, మొత్తం చల్లగా అయిపోవాలి. పానేసి పెట్టు. ఇది ఇలా చల్లగా అవుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఈ కొన్ని లడ్డు పైన అతికించడానికి ఉంటాయి, ఉంచుతా. ఇది ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని మీరు చల్లారిపోయిన తర్వాత ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు. మోదకాలు కావాలంటే మోదకాల షేప్ లో చేసుకోవచ్చు, లేదా లడ్డు మోతీచూర్ లడ్డు లాగా కావాలంటే చిన్న చిన్న లడ్డూలు ఒత్తుకోవచ్చు, చుట్టుకోవచ్చు చిన్న చిన్నవి, లేదా పెద్దది ఒకటే లడ్డు మన ఇంట్లో వినాయకుడికి నైవేద్యంగా పెడతాం కదా, అది చేయాలంటే అది చేయొచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే పందిళ్ళకు కూడా పంపించవచ్చు పెద్ద పెద్ద లడ్డూలు. సో ఇక మీ ఓపిక మీ ఇష్టం. మొత్తం ఇలా చల్లగా అయిపోయింది. ఒక చోట తోస్తే అలా కూర్చుంటుంది కదా, అప్పుడు ఇంకా మనం లడ్డు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో చేతికి కొంచెం నెయ్యి రాసుకొని, చూసారా ఇలా అంటే అతుక్కోవట్లేదు కదా చేతికి, అప్పుడు మీరు రెడీ ఉండలు చుట్టుకోవడానికి. మీకు మామూలుగా చిన్న మోతీచూర్ లడ్డూలు కావాలనుకోండి, ఇది నార్మల్ గా మనం రెగ్యులర్ గా చేసేటువంటి మోతీచూర్ లడ్డు టైప్. ఇప్పుడు మనం పెద్ద లడ్డు చేస్తాం కాబట్టి
దీనంతటిని మనం ఇలా తీసుకుని ఒక లడ్డు షేప్లో చుట్టుకుందాం. మొత్తం మనకి లడ్డూలాగా అయిపోతుంది అంతా. ఇది వండటం ఎంత కష్టమో అంటే తిప్పి తిప్పి ఎంత కష్టమో, దీన్ని చల్లార్చడం కూడా అంతే చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే మాత్రం మీకు లడ్డు రాదు. రవ్వ కేసరిలాగా తినాలి. మొత్తం ఇప్పుడు దీన్ని ఒక లడ్డు లాగా చుట్టేసుకుందాం. చూసారా, మనం ఎంత చల్లార్చినా కూడా అది చల్లారకపోతే గనక అస్సలు ఇలా లడ్డూలాగా మనకు రాదండి. మొత్తం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మొత్తం చల్లారితే గాని మనం ఇలా లడ్డు చేయలేం. కొంచెం నెయ్యి రాసుకుంటూ చేస్తే ఈజీగా చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చూసారుగా, ఇది ఈ సంవత్సరం మనం చేసే వినాయకుడి ప్రసాదం గణేష్ లడ్డు విత్ గోధుమ రవ్వ. సో చాలా ఈజీగా, చాలా బాగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. వచ్చాడు మా వాడు. వినాయకుడు. సో మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఆ గణేశుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.